కరీముల్ హక్ అనే ఈయన గురించి అలాగే ఈయన బైక్ అంబులెన్స్ గురించి తెలుసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈయన కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు. 1995 లో కరీముల్ హక్ అనే ఈయన అమ్మకి చాలా సీరియస్ అయిందనమాట, హార్ట్ అటాక్ వచ్చేసి. సో ఆ సమయంలో ఏంటంటే అంబులెన్స్ సర్వీస్ అనేది దొరకపోవడంతో హాస్పిటల్ కి వాళ్ళ అమ్మని తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క ఇంటికి బండి కోసం తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఎంత తిరిగినా గానీ అంబులెన్స్ దొరకలేదు, అలాగే ఒక బండి అంటే ఒక బండి కూడా దొరకలేదు ఆయనకి. ఇక ఫైనల్ గా ఏంటంటే కరీముల్ హక్ గారి వాళ్ళ అమ్మ హార్ట్ అటాక్ తో అక్కడే చనిపోయింది. ఆ క్షణం నుంచి కరీముల్ హక్ గారు ఒక విషయం అయితే చాలా గట్టిగా నిర్ణయం తీసేసుకున్నారు. ఒక బైక్ తీసుకుని కష్టపడి ఒక చిన్న రూమ్ టైప్ లో అంటే ఈ విధంగా బండిని తయారు చేసి ఒక చిన్న మినీ అంబులెన్స్ ని తయారు చేశారు. దాదాపు 6,000 మంది పేషెంట్స్ ని హాస్పిటల్ కి తరలించారు. 20 ఊళ్ళకి ఆయన ఫ్రీ సర్వీస్ అనేది ఇచ్చారనమాట. ఆయన మీద బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి అనమాట, బైక్ అంబులెన్స్ దాదా అని చెప్పి బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఫైనల్ గా మన కరీముల్ హక్ గారు చేసిన అసామాన్యమైన సేవకి ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంతటి మహానుభావుడు గురించి మన వంతు కృషిగా మనం ఏంటంటే 10 మందికి షేర్ చేస్తున్నాయి. ఇలాంటి మంచి టాపిక్ ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు చేస్తారని కోరుకుంటూ స్టే ట్యూన్ టు